రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పితే ఎవ్వడు కూడా మాస్టర్బేట్ చేసుకోడు. హార్డ్లీ ఒక 2 minutes పాన్ వీడియో చూడంగానే మీకు ఎజాక్యులేట్ అయిపోద్ది. అరే నాకు 1 minute అయిపోతుంది రా, నాకు చూస్తే అయిపోతుంది అని చెప్పేసి. సో ఎవరైతే మాస్టర్బేట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇంతవరకు రియల్ సెక్స్ పర్ఫామ్ చేసి ఉండరు. జస్ట్ మీరు చూస్తేనే మీకు ఎజాక్యులేట్ అయిపోయే అంత సివియర్ సిచ్యువేషన్ మీరు వెళ్ళిపోతారు. ఒక అమ్మాయితో 1 hour ఫోన్ కాల్ కాన్వర్సేషన్ మాట్లాడితే ప్రీ ఎజాక్యులేట్ ఫ్లూయిడ్ వచ్చేస్తుంది, వాడికి కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. దెన్ వాడి వైఫ్ వేరే వాళ్ళతో కమిట్ అవుతుంది. జస్ట్ థింక్ అబౌట్, ఒక విమెన్ దగ్గర మీ పరువు పోయింది, దాట్స్ ఇట్. మీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సీరియస్లీ చెప్తున్నా కదా, యు నీడ్ టు కాంకర్ ద వరల్డ్. మీరు పుట్టింది వరల్డ్ని కాంకర్ చేయడానికి. యు నీడ్ టు బిల్డ్ ఎంపైర్స్. ధడ్ 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 అని చెప్పేసి మీ గుండె కొట్టుకుంటుంది. ఇంకా మీ పర్ఫార్మెన్స్ మీకే అర్థం. నీ పార్ట్నర్ని నువ్వు సాటిస్ఫై చేయడం అనేది 0.00001%. ఇట్స్ బేసిక్ థింగ్. హౌ మచ్ ఈజ్ టూ మచ్ అన్న విషయం నీకు తెలిసి ఉండాలి. కామ్రేడ్స్, ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కెమెరా ఉంది కదా, కొత్త మొన్నే కొన్నాము. ఇది 2.5 లక్షల కెమెరా. అండ్ ఇది లాంగ్ బ్యాక్ కొన్నాము, ఇది 2.5 లక్షల కెమెరా. మేము ఇప్పుడు షూట్ చేస్తుంది నికాన్ కెమెరా, అది కూడా 2.5-3 లక్షల కెమెరా. లెన్స్లో ఒక 80,000 90,000, 2 గోడాక్స్ లైట్లు, బ్యాక్గ్రౌండ్ లైటు, ఇక్కడ ఒక లైట్, స్ట్రోబ్ లైట్లు, ఈ చుట్టూ సెటప్. సీరియస్లీ చెప్తున్నా కదా, మొత్తం ఈ బ్లాక్ బర్డ్ రన్ చేయడానికి, వీటిని రన్ చేయడానికి లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ స్పెండింగ్. అర్థమవుతుందా? అండ్ మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? మీరు ఓన్లీ ఫిగరింగ్ అవుట్ ఆడియన్స్ అందరూ కూడా ఐ వాంట్ యూ గైస్ టు గో టు దాట్ ఛానల్ అండ్ మీరు అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 2 ఛానల్స్ జాగ్రత్తగా వినండి. మోర్ ఆఫ్ జై ఛానల్ ఒకటి, అందులో నా పర్సనాలిటీ గురించి ఉంటుంది, నా వ్లాగ్స్ ఉంటాయి. చాలా ఎగ్జాక్ట్ వ్లాగ్స్ అంటే ఏదో పొద్దున్న లేసా పళ్ళు తోముకున్నా కాదు. ఆఫ్రికా కిల్లిమాంజారో, రష్యా ఎల్బ్రూస్, దుబాయ్, ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి. మోటివేషన్ ఉంటుంది అందులో కూడా, ఎంతో బాగుంటాయి. అందులో నేను చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ ఛానల్ రన్ చేస్తున్నా. హార్డ్లీ దానికి 1700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అది చేస్తున్నా 1 year నుంచి. ఇటు పక్కకు వస్తే పీపుల్స్ పాడ్ అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేశా, అది పాడ్కాస్ట్ ఛానల్. దాంట్లో కూడా మీకు ఎంతో వాల్యూ యాడ్ అయ్యేది. డాక్టర్స్ తోటి మాస్టర్బేషన్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ సెక్షువల్ హెల్త్ గురించి కానివ్వండి, క్యాన్సర్ గురించి వీడియో వస్తుంది రేపెల్లుండిలో. స్ట్రింగ్ వినోద్తో మొన్న వీడియో చేసాము, ఆయుర్వేదం గురించి వీడియో చేసాము, ఆర్మీ పీపుల్తో వీడియో చేసాము. బొచ్చడు వీడియోలు అందులో వస్తున్నాయి. నాకు సీరియస్లీ మస్తు ఖర్చు పెడుతున్నా. నా సైడ్ నుంచి నేను ఎక్కడ లాగ్ చేయట్లా. కెమెరాలు కొంటున్నాం, లైట్లు కొంటున్నాం, ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, తమ్నైల్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ తమ్నైల్. తెలుగు కమ్యూనిటీలో ఎవడైనా ఈ వీడియోలో ఇలాంటివి చేస్తాడో చెప్పండి? తెలుగు కమ్యూనిటీలో యూట్యూబర్స్లో ఎవరు కూడా ట్రెక్కింగ్కి సంబంధించి ఒక వీడియో చేయాలి. అర్థమవుతుందా? అంత బ్యూటిఫుల్ ఛానల్స్. ఫిగరింగ్ అవుట్, మోర్ ఆఫ్ జయ్యి, పీపుల్స్ పాడ్. ఈ వీడియో కనీసం 10,000 వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. దీనికి 10,000 వ్యూస్ వస్తాయి. 10,000 వ్యూస్లో నాకు జస్ట్ ఒక 5%, అంటే ఒక 5,000 మంది మోర్ ఆఫ్ జైకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, పీపుల్స్ పాడ్కి ఒక 5,000 మంది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని కూడా మంచిగా గ్రో చేయాలి అన్నది నా ఇంటెన్షన్. ఎందుకంటే నేను చాలా డబ్బులు పెడుతున్నారు అవి, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నా. నా అవకాత్కి మించి నేను డబ్బులు పెడుతున్నా. జస్ట్ ఒక యూట్యూబ్ వీడియోని మనం షూట్ చేయడానికి దగ్గరగా 10 లక్షల నుంచి 15 లక్షల ఎక్విప్మెంట్ ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? నా బాధ నేను జెన్యూన్గా చెప్పా. ఇక మీ ఇష్టం. ఎస్సీ వాళ్ళకి వీళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నా బాధ అయితే నేను మీకు జెన్యూన్గా చెప్పా. జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ గో అండ్ యూ సబ్స్క్రైబ్ అండ్ యూ సీ సమ్ వీడియోస్. ఒక వీడియోనో 2 వీడియోనో పీపుల్స్ పాడ్లో కూడా చూడండి. అక్కడ కూడా మీరు నచ్చితేనే చూడండి. ఇట్స్ నాట్ దట్ ఫోర్స్ ఏం లేదు. బట్ నా బాధ మీకు చెప్పుకుంటున్నా. ప్లీజ్ ఇది ఒక్క పని, ఒకసారి వీడియో పాజ్ చేసి కింద లింకులు ఉంటాయి 2 ఛానల్స్, ఆ 2 ఛానల్స్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్. ఇది ఒక్కటి నేను అడిగేది. కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న పెట్టిన వీడియో చాలా బాగా వెళ్ళింది. కింద కామెంట్స్లో అన్న బ్రహ్మచర్య గురించి చెప్పు, నో ఫ్యాప్ గురించి చెప్పు, మాస్టర్బేషన్ మొత్తానికి ఎలా బంద్ చేయాలో చెప్పు అన్న కామెంట్స్ వచ్చినాయి. అరే ఏంట్రాయిలు అంటే, యూట్యూబ్ ఎప్పటి నుంచో ఉంది, ఈ కాన్సెప్ట్స్ చాలా క్రేజీ లెవెల్లో చెప్పిన యూట్యూబర్స్ కూడా ఉన్నారు. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతుర్రు అని చెప్పేసి ఒక 4-5 యూట్యూబ్ వీడియోలు చూసా. ప్రతి యూట్యూబర్ కూడా ఏవో డేటాలు తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చి అట్లా వద్దు ఇట్లా వద్దు అని చెప్తున్నాడు. కానీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పితే ఎవ్వడు కూడా మాస్టర్బేట్ చేసుకోడు. నేను చెప్తా ఈ వీడియోలో మీకు ఒకసారి మాస్టర్బేట్ చేసుకోవాలండి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్,
ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా విన్నా. ఒక పర్సన్ వచ్చి అరే నాకు ఎర్లీ ఎజాకులేషన్ అయిపోతుందిరా, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అయిపోతుంది అంటే మీకు అర్థం అవుద్దో లేదో నాకు తెలియదు కానీ స్పర్మ్ చాలా తొందరగా లీక్ అయిపోతుంది అని చెప్పేసి ఏడ్చిండు. దెన్ జనరల్గా ఆ పర్సన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అండ్ దాని తర్వాత కొన్ని 3-4 సెషన్స్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్తో కొంచెం పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం, సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఏంటి అది ఇది అని చెప్పేసి కొంచెం డేటా కలెక్ట్ చేసి అండ్ ఆ సిచ్యువేషన్ తర్వాత నేను ఇంటికి వచ్చి కొన్ని 4-5 ఆర్టికల్స్ చదవడం కానివ్వండి, లేకపోతే సైకాలజీ ఎట్లుంటుంది ఇదంతా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, అది చెప్పే ముందు ఇందాక ఆ పర్సన్ అన్న కదా, ఆ పర్సన్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటేనే ఈ వీడియో మీకు అర్థం అవుద్ది. మీరేమి పెద్ద మహాఖండ తిరిగిన బలవంతులేం కాదు. ఎర్లీ ఎజాకులేషన్ చాలా మందికి అవుద్ది. అందులో మీరు కూడా ఒకళ్ళు అయి ఉంటారు. హార్డ్లీ ఒక 2 minutes పాన్ వీడియో చూడంగానే మీకు ఎజాకులేట్ అయిపోద్ది. ఆ కేటగిరీలో మీరు కూడా ఉంటారు. ఇండియాలో ఉన్న మోస్ట్ 70 to 75% పీపుల్ ఆ కేటగిరీలో ఉంటారు. ఫస్ట్ అసలు మీరందరూ కూడా పార్న్ ఎక్కడ చూసారు? ఇంటర్నెట్ కెఫేలో 4-5 ఇమేజ్లు చూసేసి సర్ప్రైజ్ అయిపోయి మీరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఫోన్లు యాక్సెసిబుల్లో లేవు, అవునా కదా? మీ ఎవ్వరికి కూడా ఫోన్లు అప్పట్లో అంత యాక్సెసిబుల్లో లేవు. సో మీరు మాస్టర్బేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇమాజిన్ చేసుకునేవాళ్ళు, ఊహించుకొని దెన్ మీరు ఎజాకులేట్ చేసేవాళ్ళు. సో అక్కడ టైం ఫ్రేమ్ ఎంత ఉండేది? అరౌండ్ ఒక 8 to 10 minutes, 5 minutes కన్నా ఎబోనే ఉండేది. మీరు మీ మైండ్ లో ఇమాజిన్ చేసుకొని మాస్టర్బేట్ చేసుకునే ప్రాసెస్ 5 to 6, 7, 8, 9, 10 minutes అంత పర్టికులర్ టైం ఫ్రేమ్ ఉండేది. దెన్ దాని తర్వాత మీరు మల్టిపుల్ టైమ్స్ చేస్తూ కూడా టైం ఫ్రేమ్ లిటిల్ బిట్ తగ్గుతూ వస్తుండేది. దెన్ మీరు ఏం చేశారు? ఫొటోస్ చూడడం, ఇమేజెస్ చూడడం, వీటిని చూస్తూ మాస్టర్బేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ టైం ఫ్రేమ్ కొంచెం తగ్గింది. దెన్ దాని తర్వాత మీకు ఫోన్ యాక్సెస్ అనేది కొంచెంగా వచ్చింది. నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఈ వీడియో చూసే 20 to 25 years జనరేషన్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఎదుగుతూ ఉంటే మెల్లగా ఫోన్ యాక్సెస్ అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు పాన్ చూడడం స్టార్ట్ చేశారు, ఎక్సెసివ్ పాన్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారు, డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక ఫ్రెండ్ మెమరీ కార్డ్ ఇస్తే ఇంకొకటికి షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 2 వీడియోలు బాగుండేవి, ఒక 2 వీడియోలు బాగు. దెన్ దాని తర్వాత అది ఇది చూసుకొని మాస్టర్బేట్ చేయడం చేశారు. అక్కడ మీ టైం ఫ్రేమ్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే వీడియో చూడంగానే మీ డిక్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. స్టిమ్యులేషన్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, మొత్తం కూడా మీకు ఫాస్ట్ గా జరిగిపోతాయి. అండ్ మీరు ఆ పర్ఫామ్ ని మాస్టర్బేషన్ చాలా తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. దెన్ మీకే ఒక ఫోన్ వచ్చేసింది. అంటే మీ చేతిలోనే మీరు ఇంటర్ చదువుతున్నప్పుడు లేదా బీటెక్ ఆల్మోస్ట్ ఇంటర్ 10th కే ఆ టైంకే వచ్చేసి ఉంటుంది. ఆ పర్టికులర్ టైంకే మీకు ఫోన్ వచ్చేసింది, మీకు ఫ్రీడమ్ వచ్చేసింది, మీకు సపరేట్ రూమ్ వచ్చేసింది, లేదా మీకు బాత్రూమ్ వచ్చేసింది. మీరు ఫోన్ బాత్రూమ్ కి తీసుకెళ్ళినా సరే ఎవ్వరు క్వశ్చన్ చెయ్యనంత ఫ్రీడమ్ వచ్చేసింది. దెన్ మీరు కంప్లీట్ పాన్ వీడియో చూసి మీరు మాస్టర్బేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ మీ దగ్గర 8 minutes ఉండాల్సిన టైం ఫ్రేమ్ మెల్లగా 6 minutes వరకు వచ్చింది. దెన్ దాని తర్వాత అంత ఫ్రీడమ్ వచ్చేసరికి మల్టిపుల్ టైమ్స్ చూసి ఇప్పుడు మీరు ఒక వీడియో కంప్లీట్ గా చూడలేరు. అర్థమవుతుందా? 10 minutes వీడియో ఉంటే ఆ బ్లో జాబ్లు ఈ జాబ్లు అన్ని మీరు స్కిప్ చేసుకుంటూ మెయిన్ పార్ట్కి వచ్చి ఆ పార్ట్ ఫినిష్ కూడా అవ్వకుండా మీకు ఎజాకులేషన్ అయిపోతుంది. జస్ట్ 2 minutes ఎజాకులేట్ అవుతుంది. నేను కొన్ని డైలాగ్స్ కూడా విన్నా, అరే నా 1 minute అయిపోతుందిరా, నా చూస్తే అయిపోతుందిరా అని చెప్పేసి ఐ యూస్ టు హియర్ అనమాట. ఆ కన్వర్సేషన్స్ ఎట్లుంటాయి అంటే మోస్ట్ ఫియర్ ఉంటాయి. వాడి ఫ్రెండ్ అడుగుతారు, అరే నీది ఎంత టైం అవుతుందిరా, ఎట్లా అవుతుంది అది ఇది అని చెప్పేసి. వాడు కూడా అరే ఎంత టైం అవుతుంది అంటే దెన్ హీ యూస్ టు సాటిస్ఫై, అమ్మా అరే నాకేం ప్రాబ్లం లేదు అన్న పాయింట్లో అందరిది ఇంతే ఉంది అని చెప్పేసి వాడు సాటిస్ఫై అయిపోతాడు. నేను మీ అందరిని అడుగుతున్నా, మీరు ఒక 10 minutes పాన్ వీడియో చూడలేరు. ఒకవేళ చూడగలిగినా మీరు మాస్టర్బేట్ చేసుకుంటే ఆ మోషన్ లో చూడలేరు, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అయిపోతుంది. సో ఎవరైతే మాస్టర్బేట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇంతవరకు రియల్ సెక్స్ పర్ఫామ్ చేసి ఉండరు. ఇప్పుడు ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ని రియల్ సెక్స్ తోటి కంపేర్ చేద్దాం. మీరు 10 నిమిషాలు వీడియో చూడలేక 2 నిమిషాలకే మీకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అయిపోతున్నప్పుడు మీరు రియల్ సెక్స్ అంటే ఒక అమ్మాయిని మీరు నేకెడ్ గా మీరు ఒక 1 feet డిస్టెన్స్ లో చూస్తున్నప్పుడు, మీరు ఆ అమ్మాయితో ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు వాట్స్ యువర్ సిచ్యువేషన్? మీ హార్మోనల్ సిచ్యువేషన్ ఏంటి? మీ మైండ్ సిచ్యువేషన్ ఏంటి? ఆలోచించాలి. మీరు ఒక వీడియోని, ఒక 10 నిమిషాల వీడియోని హార్డ్లీ చూడలేక 2 నిమిషాలకి మీకు ఎజాకులేట్ అయిపోతుంది అంటే, ఒక రియల్ విమెన్ మీ ముందు ఒక 2 minutes లో మీరు కమిట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు, మీరు ఆ ప్రైవేట్ పార్ట్స్ అని చూసినప్పుడు మీ మైండ్, మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? మీ హార్మోనల్
హిట్ అనేది ఎలా ఉంటుంది, జస్ట్ మీరు చూస్తేనే మీకు ఎజాక్యులేట్ అయిపోయే అంత సివియర్ సిచ్యువేషన్ మీరు వెళ్ళిపోతారు. ఇప్పటికీ చాలా మందికి ఒక 80 to 90% ఆఫ్ ద బాయ్స్ కి ఒక అమ్మాయితో 1 hour ఫోన్ కాల్ కాన్వర్సేషన్ మాట్లాడితే ప్రీ ఎజాక్యులేట్ ఫ్లూయిడ్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రీ కమ్. అంటే స్పర్మ్ వచ్చే ముందు ఒక లూబ్రికెంట్ వస్తుంది చూసారా, అది ఫామ్ అయిపోతుంది జస్ట్ ఒక కాల్ కాన్వర్సేషన్ కి. అంటే మెన్ హార్మోన్స్ ఎంత వీక్ ఉన్నాయో అర్థం చేసుకోండి. ఒక అమ్మాయితో 1 hour ఫోన్ మాట్లాడినోడికి ఆ టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక అమ్మాయిని జస్ట్ వాడు టచ్ చేస్తాయి. అందుకే చాలా మంది బాయ్స్ ఇప్పటికీ నేను చూస్తా కదా, కొన్ని ఏరియాస్ కానివ్వండి, మాల్స్ కైండ్ ఆఫ్ స్టఫ్లో చూసుకుంటే కొంచెం 3/4 వేసుకున్న అమ్మాయిలు కానివ్వండి, కొంచెం షార్ట్ వేసుకున్న అమ్మాయిలు చూసి ఓ ప్యానిక్ అయిపోతారు. అరే అరే చూడరా అరే ఆడేం ఉండదు, మీ చూసినంత మాత్రం అది చినిపోయి ఏం కావు. కానీ ఇంత హిస్టీరిక్ అయిపోతారు అంటే అరే చూడరా ఫక్ అంత వీక్ ఉంటే ఎట్లా రా బాబు. నువ్వు అంత వీక్ ఉన్నప్పుడు, నువ్వు ఫిజికల్గా మీ పార్ట్నర్తో కమిట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు జస్ట్ థింక్ అబౌట్ యువర్ హార్మోన్స్ మ్యాన్. అవి ఇంకా హిట్ అయిపోయి నాకు ఎజాక్యులేట్ అయిపోతుంది. ఒక మూవీ ఉంటుంది, అరే మస్తు ఫేమస్, చాలా మీమ్స్ కూడా ఉంటుంది మూవీ, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. వాడికి కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది, దెన్ వాడి వైఫ్ వేరే వాళ్ళతో కమిట్ అవుతుంది. 6 పతివ్రతల మూవీ. ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్లీ చెప్తున్నా కదా. మీకు అప్పట్లోనే ఆ మూవీ రిలీజ్ చేశారు అంటే అప్పట్లోనే ఆ సిచ్యువేషన్ ఎవరో ఒకళ్ళు ఆ థింగ్ ని చూసి ఉంటారు కదా. ఇప్పుడు అది ఇంకెంత, ఆ మూవీ వచ్చి 10 సంవత్సరాలు అయి ఉంటుందా, ఇప్పుడు ఇంకెంత సిచ్యువేషన్ అంటే అప్పుడు 5 minutesలో అయ్యేది ఇప్పుడు అట్లా 30 secondsలో అయిపోతుంది. అర్థమవుతుందా? ఇది సీరియస్లీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ పాత జనరేషన్లో అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ, ఇప్పుడున్న విమెన్ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కాదు. ఇఫ్ షీ ఫీల్స్ ఫిజికల్గా కంపాటబుల్ కాదు, ఎందుకంటే 2025కి మీకు మ్యారేజ్ అవుద్దా, 25 yearsకి, ఎందుకంటే 25 years 27 yearsకి అట్లా మీకు మ్యారేజ్ అవుద్దా. రెస్ట్ ఆఫ్ 30 to 40 years మీ పార్ట్నర్ మీతో ఉండాలి, ఫిజికల్గా హ్యాపీగా ఉండాలి, మెంటల్గా హ్యాపీగా ఉండాలి. ఇఫ్ ఫిజికల్గా హ్యాపీగా లేదు అంటే మెంటల్గా ప్రెషర్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే సెక్స్ అనేది చాలా 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 మీ పార్ట్నర్తో మీరు ఫిజికల్గా కమిట్ అయ్యే యాక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ జనరేషన్ పీపుల్ మీద. అండ్ ఫిజికల్గా మీరు మంచిగా పర్ఫార్మ్ చేయడానికి యూ నీడ్ టు డూ ఫోర్ ప్లే కానివ్వండి, యూ నీడ్ టు గివ్ లాడ్ ఆఫ్ టైమ్. యూ నీడ్ టు టచ్ హర్ ప్రెషర్ పాయింట్స్, వాళ్ళ ప్రెషర్ పాయింట్స్ మీరు యాక్టివేట్ చేయాలి, మీ ప్రెషర్ పాయింట్స్ని మీరు యాక్టివేట్ చేసుకోగలగాలి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కాన్వర్సేషన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫోర్ ప్లే కానివ్వండి, లిటిల్ బిట్ ఆఫ్ అండ్ చాలా థింగ్స్ యాడ్ అవుతాయి. అదొక బ్యూటిఫుల్ యాక్టివిటీలో అవుతుంది. అండ్ యూ నీడ్ టు పర్ఫార్మ్ 3 times 4 times 5 times. అలాంటిది మీరు చూడగానే మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతే వాట్ అబౌట్ ద సెకండ్ రౌండ్ అండ్ వాట్ అబౌట్ ద థర్డ్ రౌండ్ అండ్ వాట్ అబౌట్ ద ఫోర్త్ రౌండ్? డోంట్ ఫీల్, మీ సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఫీల్ లైక్ ఐమ్ యువర్ బ్రదర్. అర్థమవుతుందో? అరే ఒక అన్న ఒక తమ్ముడికి చెప్తుండో అన్న పాయింట్లో తీసుకో ఇది. అండ్ థింక్ అబౌట్ యువర్ ఎనర్జీ. మీరు హార్డ్లీ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు అండ్ యూ టోటల్లీ వర్క్ ఆన్ దోస్ సిస్టమ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ కదా. మీరు పొద్దున్న 9ంటికి పెద్ద ఆంటర్‌ప్రెన్యూరా, పెద్ద బిజినెస్ మ్యానా, ఓ కండలు తిరిగిన వీరులు కాదు కదా. మీరు ఏం చేస్తారు, మార్నింగ్ జాబ్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. 90% ఆఫ్ యువర్ ఎనర్జీ మీకు ఆఫీస్లోనే పోద్ది. అర్థమవుతుందా? 90% of your energy, these EMIs, these loans, I'm talking about an average middle class person. 90% of the thing వాడికి అదే వెళ్ళిపోద్ది. అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్, అండ్ మీరు తినే ఫుడ్ గురించి ఆలోచించండి. ఆ వెజిటేబుల్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే మీరు తినే స్నాక్స్ గురించి ఆలోచించండి, మీ ఫిట్నెస్ గురించి ఆలోచించండి. అవన్నీ కూడా ఏం లేవు. 24/7 మీరు ఆఫీస్లో వర్క్ చేయాలి, ఆ సిస్టమ్స్తో వర్క్ చేయాలి. అండ్ మీరు ఇంటికి రాగానే నో ఎనర్జీ. అండ్ దెన్ మీరు ఇంకా ఫిజికల్గా కమిట్ అయ్యి సాటిస్ఫై చేయాలి అంటే అసలు మీకే ఎనర్జీ లేదు. అండ్ మీది మళ్ళీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతే అసలు ఏం చేద్దామని. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఈ కైండ్ ఆఫ్ స్టఫ్తో ఉన్న కాస్త స్పర్మ్ క్వాలిటీ, ఉన్న కాస్త ఆ థింగ్ కూడా నాశనం అయిపోద్ది. ఫర్టిలిటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? అసలు ఫర్టిలిటీ వరకు ఎందుకు, జస్ట్ థింక్ అబౌట్ ఒక విమెన్ దగ్గర మీ పరువు పోయింది, దాట్స్ ఇట్. సో అది మాస్టర్బేషన్ చేసుకుంటూ ఎప్పుడు ఒక 14 yearsకి స్టార్ట్ చేశారా, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 20, 10 సంవత్సరాలు ఫకింగ్ హ్యాబిట్ మీరు క్రియేట్ చేశారు మీ బాడీకి. మీరు ఒకవేళ ఒక 1 week మీరు మాస్టర్బేషన్ ఆపేస్తే మీ చేతుల్లో ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. మీకు ఎంతమంది ఫీల్ అయ్యారు నాకు తెలియదు, అసలు 1 week ఆపాలిగా మీరు
మీ అప్కమింగ్ జనరేషన్లో నాశనం చేసేసుకుంటున్నారు మాస్టర్బేషన్ త్రూ. మాస్టర్బేషన్ వల్ల ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. మాస్టర్బేషన్ మీరు ఫ్రీక్వెంట్గా చేసుకోవడం వల్ల మీకు ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఉంది. మీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఒక మెన్గా పుట్టారు, అర్థమవుతుందా? మెన్గా పుట్టడం అనేది సీరియస్లీ చెప్తున్నా కదా, యు నీడ్ టు కాంకర్ ద వరల్డ్. మీరు పుట్టింది వరల్డ్ని కాంకర్ చేయడానికి. యు నీడ్ టు బిల్డ్ ఎంపైర్స్, యు నీడ్ టు బిల్డ్ బిగ్ బిగ్ థింగ్స్, యు నీడ్ టు ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే విమెన్స్తో కంపేర్ చేస్తే మీకు చాలా తొందరగా లోకం తెలుస్తుంది, మీకు చాలా తొందరగా ఫ్రీడమ్ వస్తుంది. 22 years అమ్మాయిని ఇప్పటికీ బయటికి పంపించడానికి పేరెంట్స్ 100 సార్లు ఆలోచిస్తారు, జాబ్కి పంపించడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అదే నీకు 14 సంవత్సరాలకే 12 సంవత్సరాలకే నీకు ఫ్రీడమ్ వచ్చింది మెన్గా పుట్టడం వల్ల, ఒక మగాడికి పుట్టడం వల్ల. విచ్ మీన్స్ 14 సంవత్సరాలకే నువ్వు మనీ అంటే ఏంటో తెలుసుకున్నావు, బయట ప్రపంచం అంటే ఏంటో తెలుసుకున్నావు. నాలెడ్జ్ నీకు అమ్మాయిలతో పోలిస్తే నీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సిగ్గు కానివ్వండి, బయట లోకం ఎలా పనిచేస్తుంది, అసలు ఏంటి, ఈ థింగ్స్ అన్నీ నీకు ముందే తెలుసు. ఇన్ని థింగ్స్ తెలిసినప్పుడు నువ్వు వరల్డ్ని కాంకర్ చేయకుండా, పెద్ద పెద్ద థింగ్స్ చేయకుండా, ఒక 4 గోడలు వాష్రూమ్లో ఆ బ్యాడ్ స్మెల్లో యూఆర్ డూయింగ్ మాస్టర్బేషన్ అండ్ యూఆర్ డూయింగ్ మల్టిపుల్ టైమ్స్. అండ్ ఇంకొక పాయింట్ అడ్రస్ చేయడం మర్చిపోయా, నైట్ ఫాల్స్ అవుతున్నాయి. యూ థింక్ అబౌట్ సంథింగ్, ఒక పాన్ వీడియోనో లేకపోతే ఒక అమ్మాయితో ఫిజికల్గా కమిట్ అయినట్టు మీరు మీ మైండ్లో ఊహించుకుంటే మీకు నైట్ ఫాల్ అవుతుంది. అది కామనే. ఒక 6 monthsకి 8 monthsకి మీరు అసలు మాస్టర్బేట్ చేసుకోకుండా అది ఓవర్ డోస్ అయిపోయి లీక్ అవుతే ఓకే. బట్ మీకు అది ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే మీ హార్మోన్స్ మీద మీకు గింత కూడా కంట్రోల్ లేదు. అసలు ఇదంతా కాదు. మీ బిల్డింగ్ ఒక 4 floors ఉంటుందా, 2 సార్లు బిల్డింగ్ పైకి కిందికి, 2 సార్లు పైకి కిందికి, పైకి కిందికి 2 సార్లు ఎక్కి దిగండి. ధడ్ 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 అని చెప్పేసి మీ గుండె కొట్టుకుంటుంది. ఇంకా మీ పర్ఫార్మెన్స్ మీకే అర్థమవుతుందా? మీ పర్ఫార్మెన్స్ మీకే అర్థమవుతుంది. ఇంకా అంతగాని నేను చెప్పలేను. మీరు మూటలు మోయాల్సిన అవసరం లేదు, కొండలు కట్టాల్సిన అవసరం లేదు. మీ పర్ఫార్మెన్స్ మీకే అర్థమైపోద్ది. నువ్వేం చేయగలవు నీకు అర్థమవుతుందా? ఒక మెన్గా పుట్టినందుకు లాట్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ డూ. అందులో నీ పార్ట్నర్ని నువ్వు సాటిస్ఫై చేయడం అనేది 0.00001%. ఇట్స్ బేసిక్ థింగ్. నువ్వు మెన్గా పుట్టినందుకు నువ్వు కాంకర్ చేయాలి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టాలి, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు సృష్టించాలి. వాటితో కంపేర్ చేసుకుంటే ఆ సక్సెస్ ఇక్కడ ఉంటే విమెన్ని సాటిస్ఫై చేయడం అంటే మీ పార్ట్నర్ని మీరు సాటిస్ఫై చేయడం అనేది చాలా 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 చిన్న విషయం. ఆ చిన్న విషయం దగ్గరే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు అంటే మీరు 99% ఆఫ్ ద మెన్ కేటగిరీలో ఉన్నట్టే. ఆ ఒకడే రూల్ చేస్తాడు, ఆ ఒకడే ఈ పాన్ ఇండస్ట్రీని మొత్తం నడుపుతాడు, ఆ ఒకడే ఈ గేమ్ అంతా తిప్పుతాడు. ఇక్కడ తిరుగుతూ ఉంటాం. మీరు అన్న ఇప్పుడు ఇంత చెప్తున్నావు అన్న నువ్వు చేసుకో అంటే హౌ మచ్ ఈజ్ టూ మచ్, అర్థమవుతుందా? హౌ మచ్ ఈజ్ టూ మచ్ అన్న విషయం నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎంత చేస్తే లిమిట్ ఎక్సీడ్ అవుతుంది అన్న విషయం నీకు తెలిసి ఉండాలి. తింటున్నాం పందుల్లాగా, మన బాడీకి ఎంత అవసరమో అంతే తినాలి, మన బాడీకి ఎంత అవసరం అంతే చేయాలి. మితిమీరి తింటే మతికి హాని అంటారు. ఎన్నో సామెతలు ఉంటాయి. ఓవర్ ద లిమిట్ మీరు ఏది చేసినా సరే మిమ్మల్ని నాశనం చేస్తుంది. తాగుడైనా, సిగరెట్ అయినా, మాస్టర్బేషన్ అయినా, ఎనీథింగ్ లిమిట్ దాటారా దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు ఎనీ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, పోనీ సరే మీరు మాస్టర్బేషన్ చేసుకుంటున్నారు, మీ బాడీలో జింక్ వెళ్ళిపోతుంది బయటికి, మీ బాడీలో చాలా ప్రోటీన్ వెళ్ళిపోతుంది, చాలా థింగ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ అనేవి ఆ పర్టికులర్ స్పర్మ్ అనేది ఎంత వాల్యుబుల్ థింగ్ తెలుసా? అది క్రియేట్ అవ్వడానికి ఎన్ని విటమిన్స్ అది తీసుకుంటుంది. స్పర్మ్ అంటే ఏంది? అదొక మీ జనరేషన్స్ని కంటిన్యూ చేసే థింగ్. అది దాన్ని మీ సిస్టమ్ రెడీ చేయడానికి ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్, ఎంత మీ ఫుడ్ ఇంటేక్లో ఎనర్జీ తీసుకుంటుంది. దాన్ని మీరు అట్లా వదిలి పాడదొక్కుతారు. పోనీ దానికి కావాల్సిన ఆ బాడీ ఫంక్షన్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్న మీరు ఇస్తున్నారా? ఒమేగా తీసుకుంటున్నారా, లేకపోతే మల్టీవిటమిన్ తీసుకుంటున్నారా, లేకపోతే జింక్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా? ఎనీథింగ్ ఆర్ యూ కన్స్యూమింగ్? నథింగ్. ఆర్ యూ డూయింగ్ జిమ్? నో. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ? ఇప్పుడు నేను మౌంటైన్ ఎక్కాలి, నేను హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళాలి, రోజు 5 kilometers రన్నింగ్ చేయకుండా, ప్రాణాయామం చేయకుండా, లంగ్స్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ చేయకుండా నా డే క్లోజ్ కాదు. అది కంపల్సరీ. యాజ్ ఎ మౌంటైనియర్ కంపల్సరీ 25 kgs బ్యాగ్ మోసుకుంటూ నేను తిరగాలి గ్రౌండ్ చుట్టూ రోజు. ఆ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మీలో జరుగుతుందా? సప్లిమెంట్స్, ఎన్ని సప్లిమెంట్స్ నేను తీసుకోవాలి? ఒమేగా తీసుకోవాలి, మల్టీవిటమిన్ తీసుకోవాలి, జింక్ తీసుకోవాలి, మెగ్నీషియం తీసుకోవాలి, టాబ్లెట్స్, నా బాడీ ఫిట్గా ఉంచుకోవడం కోసం. అండ్ నా బాడీ వెయిట్ అరౌండ్ 80 kgs అంటే
160 grams ఆఫ్ ప్రోటీన్ నా డైలీ ఇంటేక్ ఉంటుంది. సరే నా పాయింట్ వదిలేసే, బేసిక్గా మీరు చేయాల్సింది చెప్తున్నా. మీ బాడీకి డబుల్ ద వెయిట్ మీరు ప్రోటీన్ తీసుకోవాలి, కార్బ్స్ తగ్గించాలి, గుడ్ ఆయిల్ వాడాలి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కానివ్వండి, అండ్ తినే ఆయిల్ సార్ బేసిక్ సన్ఫ్లవర్ అయినా సరే చాలా తగ్గించి తినాలి. ఎనీథింగ్ మీరు ఫాలో అవుతున్నారా? నో. మీకు బాడీకి కావాల్సిన థింగ్స్ మీరు ఇయట్లా, అండ్ ఎక్సెసివ్గా మీకు మొత్తం చెత్త అంతా వేస్తారు, బీర్లు అది ఇది వేస్తారు, ఫుల్ రేడియేషన్, 24/7 ఫోన్, ఇవన్నీ అసలు ఫర్టిలిటీ రేట్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి తెలుసా? మీరు అబ్జర్వ్ చేయండి, మీరు నిజం చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి, 5 years నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఓపెన్ అయ్యాయో చూడండి. న్యూ బిజినెస్ అది. ఇంకొక 4-5 సంవత్సరాల్లో చాలా మనీ మేకింగ్ బిజినెస్. ఎందుకంటే మెన్ ఆర్ లూజింగ్. చెప్పుకుంటూ పోతే లిటరల్లీ చాలాసేపు అవుతుంది, కానీ నేను అదే చెప్తున్నా కదా, ఆ మూవీ ఏది పతివ్రత ఏదో మూవీ ఉంది కదా, జస్ట్ ఇమాజిన్ ఆ పర్సన్ యొక్క థింగ్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, అర్థమవుతుందా? ఆ పర్టికులర్ మూవీని మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు అసలు మాస్టర్బేషన్ చేసుకోరు, అర్థమవుతుందా? ఫస్ట్ మీరు మాస్టర్బేషన్ బంద్ చేసి, సరే హౌ మచ్ ఈజ్ టూ మచ్ అని చెప్పిన కదా, సో కంప్లీట్లీ క్విట్ చేసి మీరు ఏదో సాధు అవ్వాలని కాదు, కానీ కొంచెం పాజిటివిటీని పెంచండి. డూ సమ్ ఎక్సర్సైజెస్, డూ సమ్ లెగ్ ఎక్సర్సైజెస్, స్క్వాట్స్, ఒక 100 squats, 500 squats, అర్థమవుతుందా? మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకునేటట్టు కొన్ని ఎక్సర్సైజెస్, గుడ్ సప్లిమెంట్. హార్డ్లీ చెప్తున్నా కదా, ఒక మంత్కి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒమేగా వస్తుంది, మల్టీవిటమిన్ వస్తుంది, జింక్ వస్తుంది, ఈ సప్లిమెంట్స్ వస్తాయి. సరే మీరు పెద్ద జిమ్లు చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ కన్జ్యూమ్ సమ్ ప్రోటీన్, సమ్ సప్లిమెంట్స్, సమ్ వెజిటేబుల్స్, సమ్ ఫ్రూట్స్, rather than eating those పానీపూరీస్ అండ్ ఫకింగ్ షిట్ అంతా కూడా మీ కడుపులో చేసే బదులు కొంచెం డైట్ మెయింటైన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం అనేది ఇట్స్ చాలా చిన్న విషయం. మీరు అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. యూ షుడ్ డీల్ విత్ లాట్ ఆఫ్ మనీ, 100 crores, 200 crores, 300 crores, 500 crores, ఇంకా ఆ లెవెల్స్కి వెళ్ళాలి. అలానే మీరు ఇక్కడ ఈ పిల్లలు అట్లా స్టక్ అయిపోతే ఎట్లా చెప్పండి? ఫోకస్ గైస్, ని 30 minutes అయిందంట. సో అదే సంగతి, వాడిని గుర్తు తెచ్చుకోండి, ఆపేసి వర్క్ మీద ఫోకస్ చేయండి. హౌ మచ్ ఈస్ టూ మచ్ అన్న థింగ్ తెలుసుకోండి. హార్డ్లీ చేయగలిగితే చాలా లిమిటెడ్గా చేయండి. మీ మనసుని వేరే దాని మీద షిఫ్ట్ చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్.